ప్రైజ్ ది లార్డ్. దేవుని నామమునకు మహిమ కలుగునుగాక. జగద్రక్షకుడను, పాపుల విమోచకుడను, ప్రాణ ప్రదాతీనైన యేసు ప్రభువు వారి యొక్క శ్రేష్ఠ నామంలో మీ ಎಲ್ಲరికీ శుభములు కలుగునుగాక. ప్రియులారా, బాగున్నారా? దేవుని యొక్క మహాకృపలో మరలా మనం ఇలా కలుసుకోవడానికి ప్రభు మనకిచ్చిన ఈ ప్రత్యేకమైన దినమును బట్టి ప్రభువుకు మనం ఎంతైనా రుణస్థులమై ఉన్నాం. ప్రియులారా, టుడే ఈజ్ ద ఫాదర్స్ డే. ఈరోజు ఫాదర్స్ డే సందర్భముగా ఫాదర్ యొక్క విలువైనటువంటి పరిస్థితిని మనము ధ్యానం చేద్దాం. బైబిల్ ప్రకారం ఫాదర్ అనే పదం ఒక గొప్ప గౌరవ పదం, ఒక ఉన్నతమైన పదం. మనం ఆరాధిస్తున్న దేవుడు మనకు నిత్యుడగు తండ్రి. ఫాదర్ నిత్యుడగు తండ్రిగా మనకున్నాడు. ప్రియులారా, అబ్రహాంను కూడా ఫాదర్ ఆఫ్ ఫెయిత్గా అభివర్ణించారు. 1910వ సంవత్సరంలో సహారా లూయిస్ అనేటువంటి ఒక వ్యక్తి మొదటిసారిగా ఫాదర్స్ డేని నిర్వహించారు. ఏంటి ఫాదర్స్ డేలో ఉన్నటువంటి ప్రాముఖ్యత? ఈ యొక్క సందర్భంలో నిత్యుడగు తండ్రి, పరమ తండ్రి అయిన యేసు ప్రభువు వారిని గురించి మనం ఆలోచించవలసిన వారమై ఉన్నాం. ఇంతకీ మదర్స్ డే, ఫాదర్స్ డే ఎందుకు జరుపుకుంటున్నారు? వాక్యానికి ఏమైనా ఆధారం ఉన్నదా అని మనం ఆలోచిస్తే, బైబిల్ ప్రకారం ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో దేవుడు పిల్లలైన వారికి ఒక చక్కని ఆజ్ఞ ఇచ్చాడు. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి. ఇది వాగ్దానంతో కూడిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞ అని చెప్పి చక్కగా పరిశుద్ధ బైబిల్ గ్రంథం మనకు తెలియజేస్తుంది. తల్లిదండ్రుల యొక్క ప్రేమానురాగాలని, మమతానురాగాలని, మమకారాలని జ్ఞాపకం తెచ్చుకుంటూ నిజంగా బిడ్డల పట్ల వారు చేసిన త్యాగాలు మనము గుర్తు చేసుకొని, కనీసం సంవత్సరం ఒక్కరోజైనా గుర్తుపెట్టుకొని వారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ, ప్రియులారా, వారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ, ఇంకా కొన్ని గిఫ్ట్స్ ఇచ్చి మనకున్నటువంటి ఆ కృతజ్ఞతను తెలియచేయటం చాలా ఉత్తమమైన భావం ఇది. అందుకే నేడు ప్రపంచంలో అనేకులు ఈ ఫాదర్స్ డే జరుపుకుంటూ తండ్రికి కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నారు. సహారా లూయిస్ అనేటువంటి వ్యక్తి 1910వ సంవత్సరంలో మొట్టమొదటిసారిగా ఈ ఫాదర్స్ డేని నిర్వహించాడు. ప్రియులారా, అమ్మ, నాన్న ఆ మాటలే చాలా ఆప్యాయతో, అనురాగంతో కూడిన, మమతానురాగంతో కూడిన మాటలు. తల్లి పేగు తెంచుకొని బయటకు వచ్చిన బిడ్డ తల్లి ప్రేగుని తెంచుకొని బయటకు వస్తాడు బిడ్డ. కానీ ఆ తర్వాత త్రోవ చూపించి, పోషించి, మంచి బాటలో నడిపేది ఎవరంటే, ఆ మంచి బాటలో నడవటానికి సహాయపడేది నాన్న. అవును కదా? బిడ్డ జీవితం బాగుండాలని అహర్నిశలు పాటుపడేది తండ్రి. జన్మనిచ్చేది అమ్మైతే ఆ జన్మకు సార్థకం చేసేది నాన్న. కనడం అమ్మైతే బిడ్డల భవిష్యత్తు యొక్క కలలు కనడం నాన్న వంతు. సేవ చేయటం అమ్మ వంతు. అవును కదా? బిడ్డ యొక్క ముక్కు మూతి తుడిచి
వాడికి పరిచర్య సేవ చేయటం అమ్మ వంతైతే, ఆ బిడ్డను సరిచేయటం నాన్న వంతుగా మార్చబడ్డది. నాన్న కర్తవ్యం. అవును కదా? ప్రేమించటం అమ్మ వంతైతే దీవించటం నాన్న వంతయింది. అవునండి. ఆకలి తీర్చటం అమ్మ వంతైతే ఆ బిడ్డ యొక్క ఆశలు తీర్చటం నాన్న వంతు. అవునండి. కనిపించే ఆరాటం అమ్మది, ఆ బిడ్డ భవిష్యత్తును గురించి కనిపించని పోరాటం నాన్నది. అవును కదా? ఇంకా మనం చెప్పుకుంటే పెంచడం అమ్మ వంతైతే బాధ్యతగా పెరగనివ్వటం నాన్న వంతు. బిడ్డకి ఏదైనా ఒక చిన్న శ్రమో కష్టమో ప్రతికూలతో జరిగితే అమ్మ ఏడుస్తూ ఉంటుంది. అమ్మ ఏడ్పు కనిపిస్తుంది. కానీ ఎన్ని పరిస్థితులనైనా దిగమింగుకొని బిడ్డల ముందు హోందాగా కనిపిస్తాడు తండ్రి. అప్పుడు అనుకుంటారు బిడ్డలు, మమ్మీకే నా మీద ప్రేమ ఉంది, మా డాడీకి మాత్రం మా మీద ప్రేమ లేదు అని అనుకుంటారు. మరి ఎంతమంది బిడ్డలు దీన్ని అర్థం చేసుకోగలుగుతున్నారో. కానీ వాస్తవానికి మమ్మీ ఏడుపు కనిపిస్తుంది, నాన్నలో ఉన్నటువంటి ఆ ఏడుపు దిగమింగుకొని కుటుంబంలో ఒక హోందాగా కనపడతాడు. అవునండి. అమ్మ 9 నెలలే మోస్తుంది, కానీ నాన్న ఆ బిడ్డ జీవితాన్ని జీవితాంతం మోస్తూనే ఉంటాడు. నాన్న కోపపడుతుంటే మా అమ్మే చాలా ప్రేమ గలది అనుకుంటాం మనం బిడ్డలముగా. కానీ నాన్న కోపములో బిడ్డ యొక్క భవిష్యత్తును గురించిన తాపత్రయం ఇమిడి ఉండదండి. అప్పుడు మనకి నాన్న ఎలా కనపడతాడంటే చాలా విలన్గా కనపడతాడు. కానీ నిజమైన హీరో నానే. కుటుంబానికి మూలస్తంభం నానే. అమ్మ గోరుముద్దలు తినిపిస్తుంది, కానీ నాన్న ఆ బ్రేలు పట్టుకొని సరైన బాటలో నడిపిస్తాడు. ప్రియులారా, ఇలా మనం చెప్పుకుంటూ పోతే అమ్మ నాన్న వారి యొక్క ప్రేమానురాగాలని, వారి యొక్క త్యాగాల్ని మనం విడతీయలేనివి. ఎవరిని మనము కాదనలేనటువంటిది. వారిద్దరిలో ఉన్న ఆ త్యాగమే ఈరోజు మనం ఈ స్థాయికి ఎదగగలుగుతున్నాం. అవును కదా? మరి ఇంత త్యాగం చేసి నేను అనుకుంటున్నాను, వారు కడుపు మార్చుకొని మన ఆకలి తీర్చేవారు అమ్మా నాన్న. అవునండి. ఇంత త్యాగం చేసిన తల్లిదండ్రులని మరి ఒకసారి తండ్రి పెద్ద ఆయన ఒకే కొడుకు భార్యను కోల్పోయాడు. ఆ కొడుకు నల్లారు ముద్దుగా పెంచి పెద్ద చేశాడు. పెద్దవాడయ్యాడు, విద్యాబుద్ధులు చెప్పాడు, ఒక ఉన్నతమైన స్థితిలోకి సమాజంలో ఎదిగాడు. పెళ్లి చేశాడు. ఒకరోజు పెద్దవాడైనప్పటికీ ఖాళీగా కూర్చోకుండా ఏదో ఒక పని, చేతనైనంత పని చేద్దామని ఆ మొక్కలకి నీళ్లు పోస్తూ ఉంటే కోడలు పెద్దగా అరుస్తుంది, ఏం మావయ్య, నీకు అసలు బుద్ధుందా? ఎవరు తీసుకొచ్చి పోస్తారు ఈ నీళ్ళన్నీ? నీవు ఈ విధంగా పాడు చేస్తున్నావు, నువ్వేం తీసుకొస్తావా నీళ్ళు అంటూ పెద్దగా అరుస్తుంది. పాపము ఆ పెద్ద ఆయన మౌనమైపోయాడు. ఇంతలోకి కొడుకు ఎంటర్ అవుతాడు ఇంట్లోకి. డాడీ, ఏంటి గొడవ? ఆఫీస్లో నాకు నెమ్మది లేదు,
పని చేసి అలసిపోయి నెమ్మది లేని స్థితిలో ఉన్నాయి. ఇంటికి వస్తే ఇక్కడ నాకు నెమ్మది లేకుండా చేస్తున్నావు, ఏంటి నువ్వు చేసే పనులు అని పెద్దగా అరుస్తాడు. అప్పుడు డాడీ అంటాడు, నేనేం చేశాను బాబు, ఖాళీగా ఉండలేక నా వంతు కూడా ఏదో ఒక పని చేద్దామని మొక్కలకి నీళ్లు పోస్తున్నాను తప్ప అన్నాడు. ఏం మాట్లాడాలో తెలియలా కుమారుడికి. అటు భార్య ఇటు తండ్రి చేసేది లేక మౌనమైపోయాడు. మరికొన్ని దినాలు గడిచిపోయి ఆ ఎదిగే మొక్కలకి చిల్ల కొమ్మలు వస్తే వాటిని కత్తిరిస్తున్నాడు ఆ పెద్ద ఆయన. వెంటనే కోడలు పెద్దగా అరిచింది, నీకెన్నిసార్లు చెప్పాలి, బుద్ధి లేదా నీకు? కదలకుండా ఒక మూలన కూర్చోవచ్చు కదా, ఎందుకు నువ్వు ఇవన్నీ చేస్తున్నావు? అవన్నీ ఎవరెత్తేస్తారు, ఎవరు ఊడిస్తారు, నువ్వేం చేస్తావా అంటూ రకరకాలుగా కొంచెం పెద్ద సీరియస్గా మాట్లాడేసింది. ఇంతలోకి కొడుకు ఎంటర్ అవుతూ ఉంటాడు మళ్ళీ ఇంట్లోకి. ఆ సన్నివేశం అంతా చూశాడు. డాడీ ఇక లాభం లేదు, నువ్వు సర్దుకో అన్నాడు. తండ్రికి అర్థమైపోయింది. బట్టలన్నీ సర్దుకున్నాడు, స్కూటర్ మీద కూర్చోబెట్టుకున్నాడు. వెనక పట్టణంలో తీసుకుని వెళ్ళాడు. అలాంత దూరంలో ఒక అనాథ శరణాలయం ఉంటే దగ్గరే ఆపి, అదిగో ఇక అక్కడికి వెళ్ళిపో, కావాల్సినవి నేను కట్టేశాను, డబ్బులేమి ఇవ్వాల్సిన పని లేదు, నువ్వు వెళ్ళు అన్నాడు. అంటే ఆల్రెడీ ఒక ప్లాన్తో ముందే డబ్బులు కట్టేసి ఇంత ప్రేమానురాగాలతో చూసిన తండ్రిని ఒక అనాథ శరణాలయంలో విడిచిపెట్టాడు. ఆ తండ్రి అనాథ శరణాలయంలోనికి వెళుతూ ఉండగా గేట్లో కొంతమంది కూర్చొని ఆయన వస్తున్నప్పుడు లేచి నిలబడ్డారు. నిలబడి ఆయనకి సెల్యూట్ చేస్తున్నారు. ఓ మీరు ఇక్కడికి వస్తున్నారు అంటూ ఆయన పలకరిస్తుంటే ఆ పెద్ద ఆయన కళ్ళల్లో నీళ్లు కుక్కుకొని ఏం మాట్లాడలేక ఆ సమయంలో ఒక ఆయన ఇచ్చి, అయ్యా మీకు ఒక బాబున్నాడు కదా, అతను బాగున్నాడా అని అడిగారు. అప్పుడు అన్నాడు, వాడే నన్ను ఇక్కడ విడిచిపెట్టి వెళ్తున్నాడు, ఆ వెళ్ళేవాడే మా బాబు అన్నాడు. కళ్ళల్లో నీళ్లు తిరుగుతున్నాయి. చెప్పుకోలేని పరిస్థితిలో ఆ పెద్ద అయినా ప్రియులరా అనాథ శరణాలయంలోకి వెళ్ళిపోయాడు. చూసారా ఏంటండి, ఇంత ప్రేమానురాగాలతో పెంచి కడుపు మార్చుకొని బిడ్డల భవిష్యత్తు కోసమై ఇంత త్యాగం చేసిన అట్టి తండ్రిని తీసుకుని వెళ్ళి ఒక అనాథ శరణాలయంలో పెట్టడం. ఇలాంటి దౌర్భాగ్యులైన బిడ్డలను బట్టి కదా ఈరోజు అనాథ శరణాలయం తెలిసింది. ఆలోచించండి ప్రియులారా, ఇదేనా బిడ్డలంగా మనం చేయవలసి సన్మానించవలసింది, ఘనపరిచి సన్మానించాల్సింది ఇదేనా? బైబిల్ ఏం చెబుతుంది? ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, పిల్లలారా. ఎవరు పిల్లలు? మనమందరము పిల్లలమే. ఈ వర్తమానమును వింటున్నటువంటి మనమంతా కూడా పిల్లలమే. ఎందుకని? మనకెవరో తల్లిదండ్రులు ఉన్నారు, మనం పిల్లలం. ఎవరు తల్లిదండ్రులు? పిల్లలారా, మీ తల్లిదండ్రులు అనగానే కొంతమందికి అమ్మా నాని అనుకుంటున్నారు. లేదండి, నీకు జన్మనిచ్చిన తల్లిదండ్రులైతే నిన్ను ఆత్మీయంగా కని పెంచి ఆత్మలో పోషిస్తూ నిన్ను నడిపిస్తున్న వారు కూడా ఆత్మీయ తల్లిదండ్రులే. అంత మాత్రమే కాదండి, యుక్త వయసు వచ్చిన తర్వాత ఒక కుటుంబ వ్యవస్థను ఏర్పాటు చేయడానికి అటు భర్తనో భార్యనో ఇచ్చినటువంటి తల్లిదండ్రులు కూడా, అత్తమామలు కూడా మనకి తల్లిదండ్రులేనండి. ఈ ముగ్గురు తల్లిదండ్రుల కిందే వస్తారు. ప్రియా దేవుని బిడ్డ, తల్లిదండ్రులు పేరెంట్స్ అనగానే మీ మైండ్లో ఉండవలసినటువంటి ఒకే ఒక కాన్సెప్ట్ అండి, జన్మనిచ్చిన వారు, రెండవది ఆత్మీయంగా మిమ్మల్ని పెంచి పోషిస్తున్నవారు, మూడవది అత్తమామలు. వీరిని కూడా తల్లిదండ్రులుగా మనం భావించాలి. వీరందరూ తల్లిదండ్రులే. ఇప్పుడు చెప్పండి, పిల్లలారా మీ తల్లిదండ్రులను అంటే ఈ ముగ్గురిని, ఈ మూడు కోవలకి చెందినవారు మనకు తల్లిదండ్రులే. వారిని సన్మానించండి. ఇది ధర్మము, ఇది నియమము, నీకు మేలు కలిగినట్లుగా,
నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఒగినట్లుగా. ఆహా, భూమి మీద మీరు దీర్ఘాయుష్మంతులు ఒగినట్లుగా మీరు సన్మానించండి అని వాగ్దానముతో కూడిన ఆజ్ఞలో మొదటి ఆజ్ఞని బైబిల్ మనకు క్లియర్గా చెబుతుంది. పిల్లలైన మనకి దేవుని వాగ్దానం ఇది, దేవుని ఆజ్ఞ ఇది. ఆలోచించండి ప్రియులారా, ఇంత చక్కగా దేవుడు మనకి ఈరోజు అందిస్తారు. ఇప్పుడు తల్లిదండ్రులకు బిడ్డలకు మధ్య ఉన్నటువంటి ఒక రిలేషన్, సంబంధం. మనమంట తల్లిదండ్రులను సన్మానించాలట. అసలు ఎందుకు సన్మానించాలి అని మనం అడిగితే బైబిల్ క్లియర్గా చెబుతుంది. రండి, ఎఫెసీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో మనం చూస్తే ఇది ధర్మమే. ఏంటి? తల్లిదండ్రులను సన్మానించటం ధర్మమా, నియమమా? అవునండి. ప్రకృతిలో కొన్ని నియమములు ఉన్నాయి. చేప నీటిలో ఈదుతుంది, దాని నియమం. పక్షి ఆకాశంలో ఎగురటం, దాని నియమం. రైలు బండి పట్టాల మీద వెళ్ళటం, దాని నియమం. దేని నియమం అది చక్కగా పాటించినప్పుడు ప్రజలకు క్షేమం ఉంటుంది, అనేకులకు మేలుకరంగా ఉంటాయి. అవును కదా? ఆ నియమం తప్పినప్పుడు, ఆ ధర్మం తప్పినప్పుడు అధర్మము అవుతుంది, అక్రమము అవుతుంది. అలాగైతే మనిషికి కూడా ఒక నియమం ఉంది. ఏంటి ఆ నియమం? తల్లిదండ్రులను సన్మానించటం అది ధర్మం, అది నియమం. ఆమేన్. దేవునికి స్తోత్రం. రెండవది, నీకు మేలు కలుగునట్లు. మరి నీ తల్లిదండ్రులను సన్మానిస్తున్నావా, గౌరవిస్తున్నావా? ఆలోచించు. నీ తల్లిదండ్రులను సన్మానించట్లేదంటే నువ్వు అధర్మంలో ఉన్నావు, ధర్మం తప్పి నడుస్తున్నావు, నియమం తప్పి నడుస్తున్నావు. పరిస్థితులు అప్పుడు ప్రతికూలమవుతాయి. పిల్లలారా, సహోదరి సహోదరుడా, ఈ మాటలు మన కొరకే పరిశుద్ధాత్ముడు రాయించాడు. ఈ సందర్భంలో ఈ మాటలు జాగ్రత్తగా ఆలకిద్దాం. ఎందుకు సన్మానించాలి? ఇది ధర్మము కాబట్టి. నెంబర్ 2, ఎందుకు మనం సన్మానించాలంటే నీకు మేలు కలుగునట్లు. ఆహా, నీకు, నీ బిడ్డలకు, నీ కుటుంబానికి మేలు కలగాలంటే, మేలుగా ఉండాలంటే తప్పనిసరిగా నీకు జన్మనిచ్చిన, నీకు ఆత్మీయంగా, శారీరకంగా, కుటుంబపరముగా జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులను నువ్వు సన్మానించాల్సిందే. కుటుంబంలో మేలు జరగట్లేదా? బిడ్డల విషయంలో మేలు జరగట్లేదా? మేలు అనే మాటకి నీకు అర్థం కనబట్టలేదా? అలాగైతే నువ్వెక్కడో తల్లిదండ్రులను సన్మానించకుండా ఉన్నావు. అది గుర్తుపెట్టుకో. దయచేసి అర్థం చేసుకో. ఈరోజైనా ఒక బిడ్డలుగా తల్లిదండ్రులను సన్మానించాలి. మూడవదిగా, ఎందుకు మనం సన్మానించాలి? నువ్వు దీర్ఘాయుష్మంతుడు ఒగినట్లు. ఆహా, దేవునికి స్తోత్రం. ఈరోజు చాలామంది మధ్యలోనే ఆకులు రాలినట్లు రాలిపోతున్నారు. దేవుడు నియమించిన దీర్ఘాయుష్ను పొందుకోలేకపోతున్నారు. కారణం ఎక్కడో లోపం. ఏంటా లోపం? కన్న తల్లిదండ్రులను సన్మానించకపోవటం, కన్న తల్లిదండ్రులను గౌరవించకపోవటం. సోదరుడా, సోదరి, అమ్మా, అయ్యా, ఒకసారి ఆలోచించు. నీవు దీర్ఘాయుష్మంతులగినట్లుగా నీ తల్లిని, తండ్రిని సన్మానించాలి. ఎందుకు సన్మానించాలి? 4వది చూస్తే, తల్లిదండ్రుల రుణం తీర్చుకోవడానికి మనం సన్మానించాలండి. ఆహా, అవును కదా? మనము పుట్టిన దగ్గర నుండి ఈ స్థాయికి వచ్చేంతవరకు తల్లిదండ్రులు మన కోసం ఎంత త్యాగం చేస్తారు. అవసరమైతే కొన్ని సందర్భాల్లో వారు కడుపు మార్చుకొని మన ఆకలి తీర్చారు కదా. జ్ఞాపకం ఉందా మీకు? అలాంటి తల్లిదండ్రులను రుణం తీర్చుకోవడానికి మనం సన్మానించాలని బైబిల్ చెబుతుంది. ఒకసారి ఒక స్కూల్ బాబు వాళ్ళ మమ్మీ పిలిచి పనులు చెబుతుంటే, మమ్మీ నేను చేయను అంటూ మాట్లాడాడు. లేదమ్మా, నువ్వు చేయబోతే ఇంకెవరు చేస్తారు? అది ఇది అన్నాక కొట్టుకెళ్తే, అలాగైతే మమ్మీ నా షరత్ ఏంటో తెలుసా? కొట్టుకెళ్తే రూపాయి ఇవ్వాలి,
ఇస్త్రీపెట్టి దగ్గరికి వెళ్తే ₹1 ఇవ్వాలి, గ్రైండర్ దగ్గర పంపిస్తున్నావు అక్కడ ₹2 ఇవ్వాలి. ఇట్లా వాడంతా ఏం చేశాడంటే ఒక చిన్న స్లిప్ రాసి ఆ స్లిప్లో మొత్తం నాకు ₹10 ఇస్తే కానీ నేను ఈ పని చేయను అని ఇలా స్లిప్ రాసి టేబుల్ మీద పెట్టాడు. స్కూల్కి వెళ్ళిపోయాడు. మమ్మీ ఆ టేబుల్ మీద ఉన్న స్లిప్ చూసింది, నవ్వుకుంది. ఆ స్లిప్ తిప్పి ఆ వెనక రాసింది ఒక్కొక్కటి. బాబు, 9 మాసాలు నా కడుపులో నిన్నెంతగా కేర్ తీసుకున్నాను, నీకోసం ఎంత కేర్ తీసుకున్నాను, నీ క్షేమం కోసం నేను ఎంత కష్టపడ్డాను, దానికి నువ్వు ఏమి వెల చెల్లించగలుగుతావు? ప్రశ్న. రెండోది, నీకు జన్మనివ్వటానికి నా కడుపును కోయించుకున్నాను, బాధను అనుభవించాను, కొన్ని దినాలు ఆ బాధను అనుభవించాను. ఎందుకు? నీకు జన్మనివ్వటానికి ఆపరేషన్ చేయించాను, ఆ శ్రమంతా నీకోసం భరించాను, దానికి నువ్వేం వెల కట్టగలుగుతావు? నీవు పుట్టిన దగ్గర నుంచి నీ ముక్కు తుడిచి, మూతి తుడిచి, నువ్వు విడిచిన బట్టలు ఉతికి, నీకు పరామర్శ చేసి ఎంత సేవ చేశానో, మరి దానంతరికి నువ్వేమీ వెల చెల్లించగలుగుతావు అంటూ ఆ తల్లి వెనక వైపు ఎన్ని రాసింది. రాసి ఆఖరికి అంటుంది, నువ్వు నాకేమి చెల్లించవలసిన పని లేదమ్మా, 0 అని చెప్పేసింది. ఆ పేపర్ అక్కడ పెట్టేసింది. ఈ పిల్లవాడు స్కూల్ నుంచి పరిగెత్తుకుంటూ వచ్చాడు. మమ్మీ ఈరోజు నాకు ₹10 ఇస్తుంది అనుకున్నాడు. వెళ్ళి త్వరగా ఆ పేపర్ తీసి చూశాడు. పేపర్ కింద ఏమైనా ఉన్నదో ఏమో ₹10 అని చూశాడు. పేపర్ కింద తిప్పితే ఈ మాటలన్నీ ఉన్నాయి. తల్లి యొక్క త్యాగమంతా కనబడ్డది. అంతే, కళ్ళంటి నీళ్ళు వచ్చేసినాయి. ఆలోచింపసాగాడు, బోర్ని ఏడ్చాడు. వాళ్ళ మమ్మీ దగ్గరికి వెళ్ళి సారీ మమ్మీ అని చెప్పేసి తల్లి వడిలో ఒదిగిపోయాడు. ప్రియ దేవుని బిడ్డ, అవును కదా, ఇంతకాలం మనల్ని ఈ స్థాయికి నీవు వచ్చావంటే, ఈ స్థితిలో మనం ఉన్నామంటే నీ తల్లి నీ తండ్రి నీకు చేసిన త్యాగాలు ఒకసారి మనం వెనక్కి వెళ్ళి చూస్తే ఏమి ఇవ్వగలుగుతామండి? అందుకే ఏమి ఇవ్వలేకపోయినా కనీసం ఆ రుణం తీర్చుకోవటానికైనా మనం సన్మానించాల్సిందే. ఆమేన్. దేవునికి స్తోత్ర. ఆ రుణం తీర్చుకోవడానికి మనం సన్మానించాలండి. పిల్లలారా, మీ తల్లిదండ్రులను సన్మానించండి అని బైబిల్ క్లియర్గా మనకు చెబుతుంది. అసలు సన్మానం అంటే ఏంటి? సన్మానం అంటే ఏదో ఒక రాజావారి చైరు కూర్చేసి దాని మీద కూర్చోబెట్టి ఒక శాలు తీసుకొచ్చి కప్పి ఒక పూలదండ వేసి అది సన్మానమా? లోకరిచ్చి అది సన్మానమే కావచ్చు. మరి తల్లిదండ్రులను సన్మానించడం అంటే ఏంటి? అసలు సన్మానం అంటే ఏంటి? ఒకసారి ఆలోచించేవా? ఎప్పుడైనా మీరు ఆలోచించారా? సన్మానం అంటే ఏంటో మనం తెలుసుకునే ముందు సన్మానం కానిది ఏంటో కూడా మనం తెలుసుకోవాలి. సన్మానం కానిది ఏంటి అసలు? ఏమిటంటే, వృద్ధాప్యంలో ఉన్నటువంటి పేరెంట్స్కి, తండ్రిని కానీ తల్లిని కానీ ఇంతో అంతో కొంత డబ్బులు పడేసి పట్టించుకోకుండా ఉండటం సన్మానం కాదు. చాలామంది మాకెక్కడ తీరుతుంది, మా ఉద్యోగాలు, మా బిడ్డలు, మా పనులు, మా కుటుంబం, మాకు ఎన్నో బాధ్యతలు ఉన్నాయి, మిమ్మల్ని మేము ఎక్కడ పట్టించుకోగలుగుతాం, ఎక్కడ చూడగలుగుతాం అంటూ దూరమునున్న వృద్ధాప్యములున్న తల్లిదండ్రులకి డబ్బుని అని చెప్పి ఎంతో అంత ఇసిరివేసి పట్టించుకునేటువంటి బిడ్డలు లేరంటారా? ఇది నిజంగా సన్మానం అవుతున్నది? అది సరైన సన్మానము కాదు. ప్రియులారా, సన్మానం కానిది ఏంటంటే మన చేతులతో మనం చేయవలసిన పరిచర్య. అంటే అమ్మో నాన్నో వృద్ధాప్యమందు మంచం మీద ఉన్నప్పుడు మన చేతులతో వారు రెక్కపట్టుకొని పైకి లేపి వారి ముఖం కడిగి వారికి పట్టిన అన్నం తినిపించి వారికి స్నానం చేసి వారిని శుభ్రం చేసి మన చేతులతో, ప్రియులారా, అలా చేయవలసినటువంటి మనం ఎవరో ఒకరికి డబ్బుందని చెప్పి
ఒక పై మనిషిని పెట్టి, పని మనిషిని పెట్టి, ఒక 4,000 10,000 ఆమెకి ఇసిరివేసి నువ్వు చూసుకోమని చెప్పి వారి మీద పడేసి ఉన్నారే బిడ్డలు, అది సన్మానమా? అది సరైన సన్మానం అసలు సన్మానం అనటానికి కాదు ప్రియ, సన్మానం కానిది ఇది. ఆలోచించండి. పేరెంట్స్ని వృద్ధాప్యమందు నిన్ను కని పెంచి పెద్ద చేసిన నీ తల్లిదండ్రులని వృద్ధాప్యమందు తీసుకుని వెళ్ళి వృద్ధ శరణాలయంలో పడేయటం సన్మానమా? ఆలోచించండి. అది సన్మానం కాదు ప్రియులారా. కొంతమంది బ్రతికి ఉన్నప్పుడు పట్టెడు అన్నం పెట్టని దిక్కులేని స్థితి. ఒకవేళ మంచంలో కూర్చొని, అరే బాబు గొంతిండిపోతుందిరా, లేవలేకపోతున్నాను రా, కాసిన మంచినీళ్ళు పోయమ్మా. అవును కదా, మంచినీళ్ళు ఇవ్వటం కాదు, మంచినీళ్ళు పోయటం. వృద్ధాప్యం వస్తే తల్లిదండ్రులకి వారికి ఒక చెంబు ఒకటి ప్రక్కన పెట్టి ఆ చెంబులో తీసుకొచ్చి పోయటం. ఒకవేళ చిన్నప్పుడే నిన్ను అలాగే చేసింటే నీ స్థితి ఎలాగుండేదో ఒకసారి ఆలోచించు. సహోదరుడా, సహోదరి, ఆలోచిస్తున్నావా? ఒక్కడి మంచినీళ్ళు ఇవ్వంటే ఇవ్వనటువంటి నీవు, పట్టెడు అన్నం పెట్టడం చేతగాని నీకు, చచ్చిన తర్వాత ఊరంతా పిలిచి దినాలు చేయటమా? హోదా కోసం తద్దినాలు చేస్తూ దినాలు చేయటం, ఇది సన్మానం అవుతుందా తల్లిదండ్రులకి? ఆలోచించండి. లేదండి, అది సన్మానం కానే కాదు. మరి సన్మానం అంటే ఏంటి? సన్మానం అనగా పేరెంట్స్ యొక్క ఆశయాలని ముందుకు తీసుకెళ్ళటమే సన్మానము. నీ తల్లిదండ్రులు నీ పట్ల కొన్ని ఆశలు కలిగి ఉన్నారు. ఆ ఆశయాలను నువ్వు ముందుకు కొనసాగించగలిగితే అది సన్మానం, సరైన సన్మానం. రెండవది, వారి కష్ట ఫలితాన్ని, ఆ కష్ట ఫలాల్ని వృద్ధి పొందించటం సన్మానం అండి. ఫర్ ఎగ్జాంపుల్, నీ తండ్రి నీకు ఒక 10 ఎకరాలు ఆస్తి సంపాదించి ఇచ్చాడు. ఆ కష్టఫలం అది. ఆ కష్టార్జితాన్ని, ఆ కష్టఫలాన్ని నీవు ఇంకా వృద్ధి పొందించాలండి. కనీసం ఒక 5 ఎకరాలైనా నువ్వు సంపాదించాలి దాన్ని. అలా కాకుండా ఆ 10 ఎకరాలు తిని త్రాగి ఆ 10 ఎకరాలు ఖర్చు చేయటం సన్మానం అవుతుందా? నేను ఒకసారి రైల్వే గేట్ దగ్గరకు వచ్చి ఆగి ఉన్నాను. మాకు తెలిసిన ఒక వ్యక్తి మమ్మల్ని చూసి ఆ ప్రక్కగా తిరిగి వెళ్తున్నాడు. మేమే చూసి దగ్గరికి పిలిచాం. ఏంట్రా బాబు, ఏం చేస్తున్నావు, ఎక్కడున్నావు, ఏంటి అనంటే వాడు చెప్పిన మాట ఏంటో తెలుసా? సెప్టిక్ ట్యాంకుల దగ్గర పనిచేస్తున్నాడట. వాడు వెళ్ళిన తర్వాత మా పాస్టర్ గారు నిజంగా వాడికి 7 ఎకరాల పొలం, ఒరిజినల్ పొలం ఆస్తిని ఇస్తే వాడు తాగి 7 ఎకరాలు అమ్మేసి ఇప్పుడు దిక్కులేని స్థితిలో ఆ వృద్ధులను పట్టించుకోక వచ్చి సెప్టిక్ ట్యాంకుల దగ్గర పనిచేస్తున్నాడు. ఆలోచించండి ప్రియులారా. లేరంటారా? ఇది సన్మానం అవుతుందా? తల్లిదండ్రులను సన్మానించటం అవుతుందా? కాదండి. నిజమైన సన్మానం ఏంటో తెలుసా? వారు చేసిన కష్ట ఫలాల్ని వృద్ధి పొందించడం సన్మానం అండి. మూడోది, నిజమైన సన్మానం ఇంకేంటో తెలుసా? తల్లిదండ్రుల్లో కొన్ని లోపాలు ఉంటాయి. ఆ లోపాలు మనలోనికి రాకుండా మనం జాగ్రత్త పడటమే వారిని మనం సన్మానించినట్లు. ఫర్ ఎగ్జాంపుల్, త్రాగుబోతులైన తండ్రులు ఉంటారు, జూదగాళ్ళైన తండ్రులు ఉంటారు. ఆ లోపం మనలోకి రాకుండా మనం జాగ్రత్త పడి వారిని మనం గౌరవించాలి. ఎందుకు ఇలాగా అనడానికి మనకి లేదు, వారి జన్మనిచ్చిన వారు. కానీ వారి లోపాలు మనలోకి రాకుండా చూసుకోవటమే నిజమైన సన్మానం, వారికి ఇచ్చే మన గౌరవం. వారిలో ఉన్నటువంటి మంచి గుణాల్ని మనం కలిగి ఉండటమే నిజమైన సన్మానం.
వృద్ధాప్యమందు వారిని తృణీకరించకుండా ఉండటమే నిజమైన సన్మానం. ఈరోజు ఎంతమంది బిడ్డలు వృద్ధాప్యమందున్న తల్లిదండ్రులను తృణీకరించట్లేదు? ఆలోచించండి. ఈసడించుకుంటూ తృణీకరించటం ఇది సన్మానమా? కాదండి. వృద్ధాప్యమందు వారిని గౌరవించాలి. అది సన్మానం అంటే. వారి పట్ల, పేరెంట్స్ పట్ల మన బాధ్యతలను నెరవేర్చడమే సన్మానం అండి. అంత మాత్రమే కాదు, వారు పడుతున్నటువంటి ప్రయాసను అర్థం చేసుకోవటం సన్మానం అండి. ఆ కష్టం, ఆ ప్రయాస నీకోసమై ఎర్రటెండలు వారు ప్రయాసపడి, ఒకవేళ ఉద్యోగం అయితే ఉదయం వెళ్ళి సాయంత్రం దాకా ప్రయాసపడి ఆఫీసులో నీకోసం ఎంత కష్టపడుతున్నారు. ఆ కష్టాన్ని అర్థం చేసుకోగలిగిన బిడ్డగా నీవు ఉంటే అప్పుడు వారిని నువ్వు సన్మానించిన వ్యక్తి అవుతావు. దేవునికి స్తోత్ర. ఇంకా మనం సన్మానించడం అంటే ఏంటో తెలుసా? తల్లిదండ్రులకు అవమానం తేకుండా బ్రతకటమే నిజమైన సన్మానం అండి. రే, ఎవడ్రా వాడు, ఫలాని వారు అబ్బాయి, ఆహా శభాష్రా, తండ్రికి మించిన కుమారుడు అని నిన్ను మెచ్చుకుంటున్నారంటే ఆ ఘనత తల్లిదండ్రులకు వస్తుంది. అరే ఎవడాడు, వాడా, అబ్బో అని నిన్ను సమాజం ఏలితి చూపిస్తున్నారంటే తల్లిదండ్రులను అవమానపరుస్తున్న వ్యక్తి అవుతావు. సన్మానం అవుతుందా అది? నీ ద్వారా నీ తల్లిదండ్రులు తల ఎత్తుకుంటున్నారా, తలదించుకుంటున్నారా? నీ ద్వారా నీ తల్లిదండ్రులు సమాజంలో తల ఎత్తుకుని ఉంటే అదండి సన్మానం అంటే. ఏదో నువ్వు వచ్చి షాలు కప్పి పూలదండలు వేయటం సన్మానమే అది కాదండి సన్మానం. నిజమైన సన్మానం ఏంటో తెలుసా? నిన్ను బట్టి నీ తల్లిదండ్రులు తల ఎత్తుకుని తిరిగేవారిగా ఉండాలి. ఈరోజు ఎంతమంది బిడ్డలు తల్లిదండ్రులు తలదించుకునేటట్లు చేస్తున్నారు? అదే సన్మానం అవుతుందా? ఆలోచించండి ప్రియులారా. నిజమైన సన్మానం అంటే ఏంటో తెలుసా? వృద్ధాప్యం వచ్చినప్పుడు వారిని మన దగ్గర పెట్టుకోవాలి, మనతో ఉంచుకోవాలి, మన ఇంట్లో ఉంచుకోవాలి. వారి ఆలన పాలన చూడాలి. అవసరమైతే మన చేతులతో వారికి మనం పరిచర్య చేయాలి. మన చేతులతో వారు చేయబట్టుకుని పైకి లేపాలి, వారిని నడిపించాలి. వారికి ముఖం కడిగో, పట్టెడ అన్నం పెట్టు, స్నానం చేసు, అలాగ దగ్గర పెట్టుకొని ఆలన పాలన చూడగలగటమే నిజమైన సన్మానం అండి ఇది. ప్రియా దేవుని బిడ్డలారా, ఈ అనుభవం మనకుందా? ఆలోచించండి. ఎంతమంది తల్లిదండ్రులు వృద్ధాప్యం వస్తే పశువుల కష్టాల్లో పడేసి ఆలనా పాలన పట్టించుకోకుండా హీన స్థితిలో, దీన స్థితిలో ఉన్నటువంటి తల్లిదండ్రులు ఎంతమంది లేరు? పశువులతో పాటు పశువులతో ఆ శాలలో పడేసిన వారు. ఒక పశువు వల్ల నిన్నే చిన్నప్పుడు అలా చేస్తే నువ్వు ఈరోజు ఈ స్థితికి రాగలిగేవాడివేనా? నువ్వు ఈ స్థితికి రాగలిగే దానవేనా? అమ్మా ఆలోచించుకో. నాకు ఉద్యోగం ఉంది, నా పరిపాట్ల తీరువు, నా బిడ్డలు, నా కుటుంబం నాకు ఎక్కడ తీరుతుంది, మేము ఎక్కడ చూడగలుగుతాం అంటున్నావు కదా నువ్వు. ఒకసారి ఆలోచించు. దేనా సన్మానం అంటే? అందుకే ఈ పేరెంట్స్ డే, ఈ ఫాదర్స్ డే సందర్భంగా పరిశుద్ధాత్ముడు బిడ్డలమైన మనకిస్తున్న సందేశం ఇది. సోదరుడా, సహోదరి, ఎంతమంది ఈ మాటలు ఆలకిస్తున్నారు ఒకసారి ఆలోచించండి. అది నిజమైన సన్మానం అవుతుందండి. వారి రుణం తీర్చుకున్న వారం అవుతాం మనం. మన తల్లిదండ్రులు కావచ్చు, ఆత్మీయ తల్లిదండ్రులు కావచ్చు, అత్తమామలు కావచ్చు, వారందరినీ అలాగని చూడాలి. అప్పుడు నిజమైన సన్మానం చేయగలిగిన వారు అవుతాం. ఈ లోకంలో తండ్రులైన వారు రకరకాలైన తండ్రులు ఉన్నారు. మరి నువ్వే తండ్రివో ఒకసారి ఆలోచిస్తావా?
ఒకటి, బాధ్యతాయుతమైన తండ్రి. ఒక బాధ్యత కలిగి నా కుటుంబము, నా బిడ్డలు, నా భార్య అని బాధ్యత కలిగి కష్టించి పనిచేసి కుటుంబాన్ని పోషించి ఆదరించి ముందుకు నడిపించేవాడు బాధ్యత కలిగిన తండ్రి. బాధ్యత రహితమైన తండ్రి రెండో రకం. సమాజంలో మనం చూస్తున్నాం. భార్య ఏంటో, బిడ్డలు ఏంటో, కుటుంబం ఏంటో, పోషణ ఏంటో అర్థం చేసుకోకుండా నాకు అవేమి పట్టవు అన్నట్లుగా వస్తాడు, తింటాడు, త్రాగుతాడు, లేచి వెళ్ళిపోతాడు. అరే, నేను తింటున్నది ఎలా వచ్చింది? నా భార్య ఎంత కష్టపడ్డది? బిడ్డల ప్రయాస, భార్య కష్టార్జితమా అనేది ఆలోచన కూడా చేయడండి. బాధ్యతారహితం, పట్టించుకోడు. ఇల్లేంటి, బిడ్డలేంటి, ఏం జరుగుతుంది అస్సలు పట్టించుకోని వాడు. చెప్పండి, ఇలాంటి తండ్రులు లేరంటారా లోకంలో? నువ్వే తండ్రిని పోలి ఉన్నావు? బాధ్యత కలిగిన వాడవా, బాధ్యత లేని వారిగా ఉన్నావా? మరి కొంతమంది తండ్రులు ఉన్నారు, ఊహాలోకములు విహరించే తండ్రులు. వీరికి ఎన్ని ఊహలు ఉంటాయి, ఆలోచనలు ఉంటాయి. నా బిడ్డ, నా కుమార్తె డాక్టర్ కావాలి, నా కుమారుడు ఇంజనీర్ కావాలి, నా కుమార్తె కలెక్టర్ కావాలి. ఊహల లోకములో విహరిస్తూ పేక మేడలు కట్టుకుంటూ ఉంటారు. కానీ వారు కావాలంటే వారికి కావలసినటువంటి ఒక గ్రౌండ్, ఒక బేస్ ఏర్పాటు చేయడు, పట్టించుకోడు. పడుకొని ఊహిస్తూ ఉంటాడు, పేక మేడలు కడుతూ ఉంటాడు. ఆఖరికి అవన్నీ కుప్పకూలిపోతాయి. ఎలా అవుతాడు? ఒక కలెక్టర్ అవ్వాలంటే, ఒక డాక్టర్ అవ్వాలంటే నీ బిడ్డ, నీ యొక్క కర్తవ్యం ఏంటి? నీ బాధ్యతలు ఏంటి? నువ్వు చేయగలుగుతున్నావా? అవేమి చేయకుండా, ఆ బిడ్డలకి ఒక బేస్ ఏర్పాటు చేయకుండా, ఒక పునాదిని ఏర్పాటు చేయకుండా, పట్టించుకోకుండా ఊహలకంటూ ఊహాలోకంలో తేలియాడే తండ్రులు ఎంతమంది లేరండి ఇక్కడ? ఆలోచించండి. కొంతమంది ఉన్నారు. నాలుగో రకం తండ్రులు ఎవరో తెలుసా? అప్పులు చేసే తండ్రులు. సోమరి అప్పులు చేస్తాడు. ఇక్కడ తీసుకొచ్చి అప్పులు మయం చేస్తాడు. అప్పులు వారి ఇంటికి వస్తుంటే మరొక దారిని పడి వెళ్ళిపోతాడు. ఎంతకాలం వెళ్తావు? ఆలోచించు. తట్టుకోలేక అప్పులు వారి ఇంటి మీద పడుతుంటే తట్టుకోలేక ఎంతమంది ఆత్మహత్య చేసుకుని చనిపోతూ ఆ కుటుంబాన్ని బజారు పాలు చేసిన తండ్రులు లేరా? ఆలోచించండి ప్రియులారా. ఆ అప్పులంతా వారి నెత్తి మీద పెట్టి పోయేవారు ఎంతమంది లేరు? ఇలాంటి వారు సమాజంలో ఎంతమంది లేరు? ఐదో రకం తల్లిదండ్రులు వారెవరో తెలుసా? అసలు తండ్రి అనే మాటకి అర్థం తెలియనిటువంటి వారు. ఏదో చిన్నప్పుడు వివాహం చేస్తారు, 1-2 సంవత్సరాల్లో బిడ్డలు పుడతారు. బిడ్డలు పుట్టారంటే వీడి తండ్రి అయిపోతాడు, తండ్రి అని పిలువబడతాడు. కానీ తండ్రి అనటానికి అడిగి అర్హత కూడా లేదు. ఆ బాధ్యత, ఆ అర్థం కూడా తెలియనిటివాడు. భర్త అంటే భారాన్ని భరించేవాడు. భార్యలు, బిడ్డలు భారాన్ని భరించేవాడు భర్త. ఏమీ ఉండదు. సహోదరుడా, నువ్వు ఏ రకమైన తండ్రివి? ఈ లోకంలో ఈ 5 రకాలైన తండ్రులు ఉన్నారు. చాలామంది ఉన్నారులేండి, మనం చెప్పుకుంటే చాలా సమయం. ఈ తండ్రులు నువ్వే రకానికి చెందిన వ్యక్తివి? నువ్వు ఎలాంటి తండ్రివి? బాధ్యతాయుతమైన తండ్రివా, బాధ్యత రహితమైన తండ్రివా, ఊహాలోకములు విహరించే తండ్రివా, అప్పులు చేసే తండ్రివా? అసలు తండ్రి అనే మాటకి అర్థం తెలియనటువంటి స్థితిలో నీవు ఉన్నావా? ఈ పేరెంట్స్ డే సందర్భంగా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా ప్రియులారా, మనల్ని మనం పరిశీలన చేసుకుందాం. పరిశుద్ధాత్ముడు మనకిస్తున్న సందేశం ఇది. నువ్వు ఏ రకమైన తండ్రి? ఇంతకీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక మంచి తండ్రి లక్షణాలు ఏంటి? ఒక మంచి తండ్రి లక్షణాలు ఏంటి? ఇవి మనం ఆలోచన చేద్దాం. ప్రియులారా, ఈ లోకంలో మంచి తండ్రి అంటూ ఉన్నాడు అంటే ఆయనే మన ప్రభు అయిన యేసయ్య. ఆయనే మన పరమ తండ్రి.
నిత్యుడగు తండ్రి అని ఆయనకి పేరు. ఈ లోకంలో ఉన్న తండ్రులు కొంతకాలం ఉండొచ్చు, మళ్ళీ వెళ్ళిపోతారు, శాశ్వతము కాదు. కానీ ఆయన ఎవరో తెలుసా? నిత్యుడు, నిత్యమైన తండ్రి, నిత్యుడగు తండ్రి. అంతేకా నిరంతరము మనకుండే తండ్రి. ఇంతకీ ఈ ఫాదర్స్ డే సందర్భంగా ఒక మంచి తండ్రి లక్షణాలు ఏంటో చూద్దాం. నేను అనుకున్నాను, ఈ లోకంలో మంచి తండ్రి అంటూ ఎవరు ఉండరేమో. నా మట్టుకు నేను ఆలోచిస్తే ఆ మంచి తండ్రి యొక్క లక్షణాలు ఏంటో మనం చూస్తే అవన్నీ పరమ తండ్రి అయినటువంటి, నిత్యుడగు తండ్రి అయినటువంటి ఆ మన ప్రభు అయిన యేసులోని మనము చూడగలుగుతామండి. ఆయనే మంచి తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం. రండి లేఖనాలను మనం పరిశోధన చేద్దాం. ఒక మంచి తండ్రి శిక్షిస్తాడు. సామెతల గ్రంథం 13వ అధ్యాయం 1వ వచనం మనం చూస్తే, హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 6వ వచనంలో కూడా మనం చూస్తే మంచి తండ్రి బిడ్డల్ని శిక్షిస్తాడండి. నువ్వు మంచి తండ్రివేనా? నీ బిడ్డల్ని నువ్వు శిక్షిస్తున్నావా? చాలామంది మా పిల్లల్ని నేను శిక్షించడం నాకు ఇష్టం లేదండి, నా చెయ్యెత్తి నేను వారిని శిక్షించలేనండి, కొట్టలేనండి అంటున్నారు. నేను అంటున్నాను, తండ్రి శిక్షించకపోతే వాడు చెడిపోతాడు, తండ్రి శిక్షించకపోతే వాడి దారి తప్పిపోతాడు, తండ్రి శిక్షించకపోతే వాడు పాడైపోతాడు. వాడు చెడిపోవటానికి, దారి తప్పిపోవటానికి, పాడవటానికి కారకుడు ఎవరంటే నీవే. నేనంటున్నాను, నువ్వు ప్రేమించే తండ్రి మంచి తండ్రి అయితే తప్పనిసరిగా బిడ్డలను శిక్షించాల్సిందే. నువ్వు శిక్షిస్తున్నావా? వాడే తెలుసుకుంటాడు అని అజాగ్రత్తతో బిడ్డలను పెంచుతున్నాం కదా. అవును, మనం ఆరాధిస్తున్న మన ప్రభు అయిన యేసయ్య ఒక మంచి తండ్రి. ఎందుకో తెలుసా? శ్రమలు అనే శిక్షతో మనల్ని పెంచుతున్నాడు. హల్లెలూయా. అందుకే ఎవరో తెలుసా? మంచి తండ్రి అండి. ఆ మంచి తండ్రి అనే లక్షణం మన ప్రభు అయిన యేసయ్యకే దక్కుతుంది. ఆలోచిద్దాం. రెండవది, మంచి తండ్రి యొక్క లక్షణం ఏంటంటే ఆ మంచి తండ్రి బిడ్డల యొక్క అక్కరలను తీరుస్తాడండి. హల్లెలూయా. బిడ్డల యొక్క అక్కరలను తీర్చేవాడు. అక్కరలు వేరు, ఆశలు వేరు. కనీస అక్కరలు, కూడు గుడ్డ గూడు కదా, తినటానికి భోజనం, ఉండటానికి ఇల్లు, కట్టుకోవటానికి బట్టలు, కనీస అక్కర్లండి. ఇవి కూడా తీర్చని తల్లిదండ్రులు మంచి తండ్రి అవుతాడా? ఆలోచించండి ప్రియులారా. ఆశలు వేరుంటాయి. పిల్లవాడికి కొన్ని ఆశలు ఉండొచ్చు. డాడీ ఆ కారు అయితే బాగుంటుంది, మనకి ఆ కారు బాగుంటుంది డాడీ, అది ఆశ. అది కనీస అక్కర్లను తీర్చగలిగిన వాడు మంచి తండ్రి అండి. ఆ ఆశ మనము ఆ మంచి తండ్రిని మనం కలిగి ఉంటే మన ఆశలు కూడా ఆయన తీరుస్తాడు. అలాగైతే ఇంతవరకు మన అక్కర్లను తీర్చచ్చు మనల్ని ఇలాగా నడిపిస్తున్నవాడు ఆ మంచి తండ్రి ఎవరంటే మన ప్రభు అయిన యేసే. ఆయనే మనకు మంచి తండ్రి, మన అక్కర్లను తీర్చేవాడు. హల్లెలూయా. మనం శిక్షిస్తున్నవాడు, మనం నడిపిస్తున్నవాడు, మన అక్కర్లను తీర్చినవాడు మన ప్రభు అయిన యేసయ్య. మూడవదిగా, మంచి తండ్రి యొక్క లక్షణం ఏంటంటే మంచి తండ్రి క్షమిస్తాడండి. దేవునికి స్తోత్రం. మత్తయి సువార్త 6:15 వచ్చిన ప్రకారం మనం చూస్తాం, క్షమించేవాడు. క్షమాగుణం ఉంటుంది మంచి తండ్రిలో. పిల్లల్లో ఏదైనా చిన్న అవధేయతలుంటే శిక్షిస్తాడు, మరలా క్షమిస్తాడు. కుటుంబంలో లోపాలున్నా, భార్య లోపములున్నా, బిడ్డల్లో లోపాలున్నా క్షమించి దగ్గరికి తీసుకునేవాడు. ఓ ప్రక్క శిక్షిస్తాడు, మరో ప్రక్క క్షమించి దగ్గరకు తీసుకుని ఆయన మంచి తండ్రి అంటే. దూరం అయిపోయినటువంటి చిన్న కుమారుడు ఆస్తి అంతా నాశనం చేశాడు, పేరు ప్రఖ్యాతులంతా మంట కలిపాడు. ఫలాని వాడు కొడుకు అని చెప్పి అన్నట్లుగా దుర్వ్యాపారం చేశాడు, డబ్బంతా ఖర్చు పెట్టేశాడు, తండ్రి నుంచి దూరం అయిపోయాడు. కానీ
ఆ మంచి తండ్రి ఆ బిడ్డ కోసం ఎదురు చూస్తున్నాడు. వాడు ఎప్పుడైతే బుద్ధి తెచ్చుకొని అడుగులు ముందుకు వేశాడో, ఈయన 10 అడుగులు పరిగెత్తుకుంటూ వెళ్ళి మెడ మీద పడి ముద్దు పెట్టుకుని అతన్ని క్షమించాడు. అదండి మంచి తండ్రి యొక్క లక్షణం. హల్లెలూయా. ఆయన ఎవరో తెలుసా? మన ప్రభు అయిన యేసే ఆ మంచి తండ్రి. మనమైతే బిడ్డ ఏదైనా పొరపాటు చేసినా, కుటుంబంలో ఏదైనా లోపమున్నా కనీసం కొన్ని నెలలు మనం వారితో పడకం. చాలా కుటుంబాలు తండ్రి లోపలికి వస్తే బిడ్డలు బయట ఉంటారు, బిడ్డలు లోపలికి వస్తే తండ్రి బయట ఉంటాడు. కుటుంబంలో ఆలోచన ఎందుకని? పలకరు, ఒకరినొకరు పలకరించుకోరు. ఎందుకని? క్షమించే గుణం లేకపోవడం. మంచి తండ్రికి ఉన్న లక్షణం ఏంటంటే క్షమిస్తాడు. నెంబర్ 1 శిక్షిస్తాడు. నెంబర్ 2 అక్కర్లను తీరుస్తాడు. నెంబర్ 3 క్షమిస్తాడు. దేవునికి స్తోత్రం. 4వది మంచి తండ్రి యొక్క లక్షణం ఏమిటంటే ఆ మంచి తండ్రి పోషిస్తాడండి. మత్తయి సువార్త 6:26 మనం చూస్తున్నాం. మంచి తండ్రి పోషిస్తాడండి. బిడ్డలను, కుటుంబాన్ని, భార్యను పోషించేవాడు. కష్టపడి పనిచేసి వారిని ఆదరిస్తూ పోషించేవాడే మంచి తండ్రి. నేను ఒకసారి గృహదర్శనాలకి వెళ్తే ఒక సహోదరి బోర్ని ఏడ్చింది. ఏంటమ్మా అంటే, ఎలా ఉన్నారు పరిస్థితులు అంటే, అయ్యా ఏం చెప్పుకోగలుగుతాను, కుటుంబ పరిస్థితి చాలా దయనీయంగా ఉందయ్యా అని బోర్ని ఏడుస్తుంది, చెప్పలేకపోతుంది. సరేనమ్మా ప్రార్థన చేద్దాం, విషయం చెప్పండి అని నేను అడిగితే అప్పుడు చెప్పుకొచ్చింది. తన భర్త ఏదో కొంత పని చేస్తాడు, వస్తూ వస్తూ ఒక 50 రూపాయలు, ఒక 70 రూపాయలకు ఒక పార్సెల్ తెచ్చుకుంటాడట. తెచ్చుకొని ఇంట్లో ఒక మూలను కూర్చొని తను ఒక్కడే తింటాడు. అప్పటికి ఉండబట్టలేక, అయ్యా నువ్వు పార్సెల్ తెచ్చుకొని ఒక్కడివే తినేటంటే ఆ డబ్బులే నాకు ఇస్తే 2 పిల్లలు మన 4 కలిసి కూరొండుకొని తినేవాళ్ళం కదా. ఇప్పుడైతే నువ్వు ఒక్కడివే తింటున్నావు, మరి మా పరిస్థితి ఏంటి? ఆ బిడ్డల ఆకలి ఏంటి? ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? సరే నా వల్ల నన్ను తీసేయి, ఆ బిడ్డల పరిస్థితి ఏంటి? ఒక తండ్రిగా ఆ బిడ్డలను పోషించాల్సిన పని లేదా అని ఆ తల్లి అడిగితే, పో, నువ్వు పెడితే ఒక్కొక్క కూర వేస్తావు, నాకు హోటల్ నుంచి అయితే 4 కూరలు ఉంటాయి, ఎందుకు ఇవ్వాలి నీకు నేను అని అంటూ పైగా గదువుతూ కొట్టబోయేవాడట. ఆలోచించండి, వీడిని మంచి తండ్రి అనగలుగుతామా? బిడ్డలు ఒక ప్రక్క ఆకలితో ఉంటే, భార్య ఒక ప్రక్క కన్నీళ్ళు పెట్టుకుని ఉంటే, వాడంతడికి వాడు తెచ్చుకొని ఒక ప్రక్కన కూర్చొని తింటున్నాడంటే ఎలా తండ్రి అంటామండి అసలు? అదేనా తండ్రి యొక్క లక్షణం, పోషించే లక్షణం? ఆహా, మన పరమ తండ్రి, మనల్ని పోషించే తండ్రి. తన బిడ్డలైన వారిని అరణ్య మార్గంలో దాదాపుగా 40 సంవత్సరాలు ఎంత అద్భుతంగా పోషించాడనండి. వారి చరిత్రను మనం చూస్తే 40 సంవత్సరాలు వారి స్త్రీలు కనీసం అగ్గిపెట్టి వెలిగించి, స్టవ్ వెలిగించినటువంటి దాఖలు లేవండి. అంతగా పోషించాడు. ఉదయాన్నే లేవగానే పరలోకం నుండి మన్నా కురిసేది. ఒకవేళ వారికి మాంసం కావాలంటే ఆకాశం నుంచి పూరేడి పిట్టలు వచ్చి వాలి. వారి ఆకలిని తీర్చాడు, వారిని పోషించాడు, వారిని నడిపించాడు, వారి అవసరతలను తీర్చాడు. ఏలియా ఆకలితో ఉంటే కాకుల చేత వారిని పోషించాడు. సారేపతి విధవరాల్ని ఇలా మనం చెప్పుకుంటూ పోతే మనం ఆరాధిస్తున్న దేవుడు ఎవరో తెలుసా? పోషకుడు, మనల్ని పోషించే దేవుడు. అందుకే ఆయన మంచి తండ్రి అని చెప్పుకున్నాం. 5వదిగా చూస్తే ప్రియులారా, ఒక మంచి తండ్రి ప్రొటెక్ట్ చేస్తాడు, కుటుంబాన్ని భద్రపరుస్తాడు, కాపాడుతాడు. తన బిడ్డలు, తన కుటుంబాన్ని కాపాడే దేవుడు. బిడ్డల ఆలన పాలన పట్టించుకోకుండా ఉండేవాడు తండ్రి ఎలా అవుతాడు? ఒకసారి ఆలోచించండి. ఒకటి, శిక్షిస్తాడు, పోషిస్తాడు, కాపాడుతాడు. ఆహా, ఆ మంచి తండ్రికి ఉన్న లక్షణం. అక్కరలు తీరుస్తాడు, క్షమించేవాడిగా ఉంటాడు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఫాదర్స్ డే సందర్భంగా దేవుడు మనకిస్తున్నటువంటి సందేశం ఏంటో తెలుసా? మనం ఒక మంచి తండ్రులుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు.
మనం ఒక మంచి తండ్రులుగా ఉండాలని దేవుని యొక్క ఉద్దేశం. అందుకే ఈ ఫాదర్స్ డే స్పెషల్గా ప్రత్యేకమైన ఈ సందేశంలో ఉన్న తాత్పర్యం ఇది. మరి ఇంతవరకు మనం ఎలాంటి తండ్రులుగా, పేరెంట్స్గా మనం ఉన్నా, ఈరోజు నుంచి అయినా దైవ వాక్యాన్ని మన హృదయాన్ని ఉంచుకొని మనల్ని మనం సరిచేసుకొని మంచి తండ్రికి ఉన్న లక్షణాలను కలిగి మనము జీవించాలన్నదే పరిశుద్ధాత్మని యొక్క ఉద్దేశం. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయము చేయునుగాక. మనమందరం ఒక మంచి తండ్రులుగా మార్చబడదుముగాక. ప్రార్థన చేసుకుందాం. సకల ఆశీర్వాదమునకు కరుణభూతుడు అయినటువంటి మా ప్రియ పరలోకపు తండ్రి, మనోహరుడా, నీ మనోహరమైన, ఘనమైన, ఉన్నతమైన, శ్రేష్టమైనటువంటి నీ నామమును బట్టి నిన్ను స్తుతిస్తున్నాం ప్రభువా. ఈ ఫాదర్స్ డే సందర్భముగా తండ్రి, మాకు నిత్యుడగు తండ్రిగా మీరున్నారు. పరలోకమందు మాకు నిత్యుడగు తండ్రిగా మీరుండి నీలో ఉన్న కొన్ని శ్రేష్టమైన లక్షణాలను మేము జ్ఞాపకం తెచ్చుకోవడానికి కృప చూపించాం. ఈ లోకంలో కూడా కొంతమంది తండ్రులు ఉన్నారయ్యా. బాధ్యతాయుతమైన తండ్రి, బాధ్యత రహితమైన తండ్రులు, అప్పులు చేసే తండ్రులు, ఊహాలోకములో విహరించే తండ్రులు, అసలు తండ్రి అనే మాటకి అర్థం తెలియనటువంటి వారు తండ్రులుగా ఉన్నారు. నైనా మేము ఎలాగుండాలో మాకు తెలియచేశారు. ఒక మంచి తండ్రి అనబడి నిన్ను పోలి మేము నడుచుకోవాలని. ఈ లోకంలో నిజంగా ఒక మంచి తండ్రి అనేవారు ఉండకపోవచ్చు నాయనా. ఎందుకంటే ఆ మంచి తండ్రిలో ఉన్న లక్షణాలు మేము ధ్యానం చేసినప్పుడు మా జీవితాలు మాకు అర్థమైనవి. అందుకే మంచి తండ్రి అయిన నిన్ను పోలి మేము జీవించటానికి, నడవటానికి ఈ ఫాదర్స్ డే సందర్భంగా మీరు ఇచ్చినటువంటి ఈ వర్తమానములు మమ్మల్ని మేము పరిశీలన చేసుకొని అలాగ మా జీవితాలను దిద్దుకొని మేము బ్రతకడానికి కృప చూపించి, సమాజానికి ఆదర్శవంతంగా నీకు మహిమకరముగా మేము బ్రతకడానికి కృప చూపించమని తల్లి తండ్రి యొక్క ప్రేమానురాగాలను, వారి త్యాగాలని జ్ఞాపకం తెచ్చుకుంటూ వారికి కృతజ్ఞులై జీవిస్తూ వారిని సన్మానించి వారిని గౌరవించి నిన్ను మహిమపరిచే భాగ్యమును మీరు మా ఎల్లరికీ దయచేయమని ఈ వర్తమానం వింటున్నటువంటి, వీక్షిస్తున్నటువంటి ప్రతి బిడ్డని పేరు పేరున మీరు ఆశీర్వదించి అటు మేలును వారికి దయచేయమని యేసు ప్రభువు వారి యొక్క ప్రశస్తమైనటువంటి ఉన్నతమైన నామంలో స్తుతించి వేడుకని ప్రార్థన చేయుచున్నాము తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. గాడ్ బ్లెస్ యూ.